పిల్లలకి అన్నం కూడా సరిగ్గా చేయడం లేదు సార్. ఈ పొద్దున్న మీరు వచ్చినారని వాళ్ళు చేసినారు, కానీ మేము ఎన్నోసార్లు, నేను ఒక్కనే కాదు మా ఊరు పిల్లలు చికెన్ విపరీతంగా తెచ్చారు ఈరోజు. నేను అప్పుడే అనుకున్నా మీరు వస్తారని తెలుసు, మాకు చెప్తే మేము ఎక్కడో వాళ్ళు బండారం మొత్తం చెప్పేసామని వాళ్ళు చెప్పలేదు మాకు. మీరు వస్తారని ఎవరైనా అధికారులు వస్తే మంచిగా చేసి పెడతారు సార్. అధికారులు ఎవరు రాలేని పక్షాన మేడం ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం. మేడం కూడా చెప్పండి, మేము ఎన్నిసార్లు నా బండి మీదే తొలగిపోయి మేడం ఇగో ఈ సమస్యలు ఎట్లుంది మేడం. ఎంతమంది ఉన్నారు స్ట్రెంగ్త్? 220. 10th క్లాస్ వాళ్ళు కాకుండా. ఎన్ని కిలోలు చికెన్ తెచ్చారు? 34 ఎంత ఇస్తా ఉన్నారు? 157 grams. మరి మనకి ఎక్కువ వచ్చింది 35 కేజీస్ 600 గ్రామ్స్ 1600 గ్రాములు తగ్గింది. ఓకే, వెరీ గుడ్. ట్వైస్ కదమ్మా, ట్వైస్. ప్రొవిజన్స్ ఎక్కడమ్మా? ప్రొవిజన్స్ ఎవరమ్మా వంట బాగా చేస్తారా? ఎవరు పెద్దమ్మా? బాగా తింటారా పిల్లలు? ఎంతమంది ఉన్నారు మీరు? ముగ్గురా? అదేలే పెడతారులే, ఆడ వాచ్మెన్ అట్లా వేసి. ఏమిది? పుట్నాలు శనికాయలు పచ్చరా? బాగుంది చికెన్. మా కారం తింటారా పిల్లలు? మా కారం తింటారా? బాగుందమ్మా, బాగా చేసి. మీకు ఈ వెజిటబుల్స్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారా? 2 days. 2 days ఒకసారి. ఫ్రెష్ ఈ రోజు పెడితే రేపు వస్తాయి సార్. మళ్ళీ మరుసటి రోజు పెడితే మళ్ళీ మరుసటి రోజు వస్తాయి. మీ దగ్గర జిఓఎంఎస్ నెంబర్ 8 ఉందిగా? జిఓఎంఎస్ నెంబర్ 8 ఉంది కదా? ఎన్ని గ్రామ్స్ చేయలేదు? మిగిలితే ఏమన్నా అడిషనల్గా ఇస్తారా? ఏమి ఇస్తారు? ఫ్రూట్స్. మోస్ట్ ప్రాబబ్లీ మిగలకపోవచ్చు. 1400 రూపాయలు కదా, 1400కు మిగలకపోవచ్చు. చికెన్ మీకు ఫ్లెక్చువేషన్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా. మీరు పర్ క్యాపిటల్ అడ్జస్ట్ కాలేదంటే ఒక 10-20 గ్రాములు మేనేజ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ 157.5 grams అనేది మ్యాండేటరీ. 45 grams ఈచ్ డే, 315 grams పర్ వీక్. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే కానీ 157.5 grams అది మ్యాండేటరీ. దాని ఎప్పుడో రేట్ ఫ్లెక్చువేషన్ బట్టి మీరు ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది రేటు. ఇప్పుడు ఎక్కువ ఉంది. ఏదో బర్డ్ ఫ్లూ అని తగ్గిందా? ఎక్కింది లేదు. 220 మా బోర్డు చూశాను, 220 బోర్డు చూస్తాను. నేను చూస్తాను అన్ని. ఆ ఊరికి పోయినప్పుడు ఆ బోర్డులు చూస్తాను ముఖ్యంగా. నాకు తెలుసు కదా, మామూలుగా 160, 170 ఉండేది మొన్న ఒక 15-20 రోజుల క్రితం. 220 బోర్డు చూశాను చికెన్ షాప్ దగ్గర. ఎగ్స్ బాగున్నాయండి, సైజు గుడ్. కూరగాయలు కొంచెం జాగ్రత్తగా ఫ్యాన్ కింద లాగి పెట్టుకోండి అమ్మా. అవి కూడా ఈ ఎగ్స్ కింద పెట్టైనా కానీ అది ఆ అట్ట మీద పైన పెట్టుకుంటే కొంచెం సరిపోతుంది. ఎవరు చూడండి, కొన్ని ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. చూసారండి? చూస్తున్నారా? ఎగ్స్ బాగున్నాయి. కొంచెం పల్లీలు క్వాలిటీ ఇమ్మని చెప్పండి అమ్మా. కొద్దిగా సన్నగా, కొంచెం ఇంకా కొంచెం మంచిగా అమ్మా చూసుకోండి. పప్పులు జూలై వరకు ఉంది. మీరు ఎక్స్పైర్ డేట్ ఏది దగ్గర పడితే కన్నా రిటర్న్ చేయండి అమ్మా వాళ్ళకు. జాగ్రత్త ఆ విషయంలో. మీకు ఈ బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్ డీలర్ దగ్గర నుంచి వస్తున్నాయా, ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గర నుంచి వస్తున్నాయి? ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గర నుంచి కదా. వాళ్ళు హమాలీలు వచ్చి దించేస్తారా? డబ్బులు ఏమన్నా అడుగుతా ఉన్నారా? ఏదైనా ఛాయ్ పైసలా? అంతేనా? ఇంకెక్కువ? 20 రూపాయలు ఒక్కో బ్యాగ్ అట్లా ఏం లేదా?
ఎన్నో 50 టీ పైసలు. ఓకే. నా పేరు విజయ ప్రతాప్ రెడ్డి. నేను ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. అంటే మీరు తింటున్న భోజనాలను పర్యవేక్షిస్తాం మేము. స్కూల్స్, అంగన్వాడీస్, వెల్ఫేర్ హాస్టల్స్. ఓకే, మీకు ఫ్రీ బియ్యం ఇస్తారు కదా ఆటోలలో, అవి సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే విషయాలు ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తాం మేము. ఫ్రీ ఆహారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మేము పనిచేస్తాం. ఓకేనా? మీకు ఇక్కడ బాగుందా? సంతోషంగా ఉన్నారా? భోజనాలు బాగానే ఉంటున్నాయా? టేస్ట్ ఉంటుందా? ఈరోజు మీకు చికెన్ కారం బాగా వేశారు. మీకు బాగా ఇష్టమా కారం? చాలా చాలా ఎక్కువ కారం వేశారు. అంటే మేము తినలేము, మీ వయసులో తినేవాళ్ళం, ఈ వయసులో తినలేము అంత కారం. మీరు కూడా మా వయసు వచ్చినాక తినలేరు. ఓకేనా? ఒక పట్టుబడతారా ఈరోజు? వెరీ గుడ్. సండే రోజు ఒక 4-5 పీసెస్ వస్తాయా? గ్రేవీ ఏమంటారు? షార్వా అంటారా, గ్రేవీ అంటారా? గ్రేవీ. సరేలే, పాష్. మనమంతా పాష్ గ్రేవీ అనాలి, షార్వా ఇట్లా అనకూడదు. ఓకేనా? గ్రేవీ గ్రేవీ బాగా కావాల్సినవి తెస్తారా? ఓకే. పెద్ద హాస్టల్ ఇది, దాదాపు 226 ఉన్నారు ఇప్పుడు. అవునా? 10th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంటర్మీడియట్ లేదు కదా, మీ రెసిడెన్షియల్ కదా, ఇక్కడే కదా. ఎందుకు మీకు ప్రభుత్వం ఇంత కల్పిస్తూ ఉంది? ఇంత భోజనాలు, పెద్ద బిల్డింగ్స్. మీకు ఎంత వస్తుంది తెలుసా? పర్ హెడ్ 1400 రూపీస్ పర్ మంత్ ఇస్తారు గవర్నమెంట్, వితౌట్ రైస్. రైస్ 1 రూపీ చార్జ్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్రీ, జస్ట్ లైక్ ఫీల్ ఫ్రీ. దాంట్లో ఆ ఫ్రీ అనుకోవచ్చు. మనకు 1400 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఎంత డబ్బు తెలుసా? 46 రూపాయల 67 పైసలు ఒక స్టూడెంట్. దాన్ని నెలంతా వాడాలి. రోజుకు 46 రూపాయల 67 పైసలను నెలంతా రోజుకు వచ్చేదాన్ని దాన్ని జాగ్రత్తగా పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకొని మీకు దాదాపు 157.5 గ్రామ్ చికెన్ ఇవ్వాలా. అవన్నీ 2 సార్లు అంటే దాదాపు 315 గ్రామ్స్ మీకు వారానికి ఇవ్వాలన్నమాట. అంటే మనకు 250 రూపాయలు అనుకోండి కేజీ, అంటే మనకు దాదాపు 200 రూపాయలు పడుతుంది. అంటే 1400లో 200 చికెన్కే అయిపోయింది. ఇంకా 1200 ఉంది. 1200 మీకు మిల్క్ ఇవ్వాలా, స్నాక్స్ ఇవ్వాలి, ఈవినింగ్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, నైట్ డిన్నరు, మధ్యాహ్నం లంచ్, నైట్ ఫ్రూటు, మిల్క్. అవునా కదా? అవన్నీ జాగ్రత్తగా మీ ప్రిన్సిపాల్ మేడం అన్ని డివైడెడ్ బై చేసుకొని పర్ క్యాపిటల్ జాగ్రత్తగా చూసుకుంటా. ఎప్పుడన్నా మిగిలితే కన్నా ఇంకా అడిషనల్ ఫ్రూట్స్ ఏమైనా తెప్పించడం కానీ జరుగుతుంది. మిగలకపోవచ్చు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా జస్ట్ ఒక 1.5 year అయింది 1400 చేసి. అంతకుముందు 1250 రూపాయలు ఉండేది. నేనే పట్టుబట్టి ఆ రోజుల్లో నేను 1600 అడిగాను, పెద్ద పిల్లలకు 1800 అడిగాను. కానీ 1400 10th లోపల పిల్లలకు, 1600 ఇంటర్మీడియట్ పిల్లలకి ఇచ్చారు. అయితే ఎవ్రీ ఇయర్ పెంచుతామని చెప్పారు. ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు కూడా ఏదైనా కొత్తగా నిర్ణయం తీసుకొని వీళ్ళు ఎవ్రీ ఇయర్ మానిటర్ చేసి ఏదన్నా ఒక 100 రూపాయలు ఎవ్రీ ఇయర్ పెంచుతా పోతే మటుకు చాలా సంతోషించదగ్గ విషయం. మీకు ఇంకొక మంచి మాట ఏంటంటే, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మనకు సన్నబియ్యం ఇస్తాము హాస్టల్స్కు, మిడ్ డే మీల్స్కు జూన్ నుంచి అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అవి వస్తే కన్నా మీ అందరికీ మంచిగా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే లావు బియ్యం కంటే కూడా సన్న బియ్యం వస్తాయి. ఇంకా అప్పుడు మీరు బాగా హ్యాపీగా ఇంకా మంచిగా భోంచేయచ్చు. ముద్ద ఉండదు పెద్దగా. ఎందుకంటే పోర్టిఫైడ్ కెర్నల్స్ కలుపుతారు వీటిలో, ఈ బియ్యంలో. పోర్టిఫైడ్ కెర్నల్స్ అంటే పోర్టిఫైడ్ బియ్యం. అవి వాటిలో విటమిన్స్ ఉంటాయి. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని చెప్పేసి కొన్ని విటమిన్స్ కలుపుతారు అనమాట. 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. బియ్యం ఆకారంలో ఉంటాయి అవి కరిగిపోతాయి గంజిలో. అందుకు గంజి వంచకూడదని చెప్తాం మేము ఎవరికి కూడా. గంజి వంచకపోవడం వల్ల అవి కరిగిపోతే, గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి విటమిన్స్ అని. కాబట్టి గంజి వంచొద్దు అంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం కాబట్టి కొద్దిగా ముద్ద అవుతుంది రైస్. దాన్ని కొంచెం తినేదానికి ఇబ్బంది పడతారు. కానీ కడుపులో పోయినాక అంతా ముద్దే కదా, అవునా? కాబట్టి అడ్జస్ట్ కావాలి, ఎందుకంటే మీ ఆరోగ్యం కోసం. దానివల్ల పోర్టిఫైడ్ కెర్నల్స్ వల్ల, పోర్టిఫైడ్ బియ్యం వల్ల మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంథన్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మీకు మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది, పెద్దవాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంట్లో కూడా ఈ బియ్యం ఇస్తున్నారు ఫ్రీ బియ్యంలో. ఫ్రీ బియ్యం కూడా ఈ పోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన బియ్యమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, గంజి ఉంచొద్దండి, కడిగేటప్పుడు కొద్దిగా తేలుతాయి,
అవిని పడేయద్దండి, మళ్ళీ ఒడిచిపెట్టుకొని లోపల వేసుకొని సరికి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆ విటమిన్స్ అన్నీ మన బాడీలోకి చేరుతాయి. అప్పుడు మనకు ఎంతో మంచిది. అర్థమైందా? మీరు ఇప్పుడు బాగా మీరు స్ట్రైట్ కూర్చోండి. దేంతో కూర్చున్నారు ఇప్పుడు స్ట్రైట్గా? ఆ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా బలం వస్తుంది దానికి. మీకు డెలివరీ టైంలో కొంచెం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ బ్యాక్ ఇంజెక్షన్ చేస్తారు ఆపరేషన్స్ అప్పుడు ఆ బ్యాక్ బోన్కు. అవన్నీ కూడా మీకు ఈ బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ ఉంటే మటుకు బాగుంటుంది ఫ్యూచర్లో. కాబట్టి ఇది మీ ఇంట్లో కూడా చెప్పండి, మీ పేరెంట్స్కు, మీ అమ్మ వాళ్ళకు గంజి ఉంచొద్దమ్మా, సరి నీళ్ళు పోసి ఉడకబెట్టండి అన్నాము అని చెప్పాలి. ఓకేనా? మీకు ఇష్టం లేనివి ఏమైనా ఉన్నాయా? కూరలు కానీ, వంటలు కానీ, అన్నాలు కానీ మారుస్తా నేను. టిఫిన్ ఒక్కటి మారుస్తా. ఒక శత్రువు ఉంటుంది మీకు. ఉప్మానా? బద్ధ శత్రువా? మారుద్దామా? దాన్ని స్వస్తి పలుకుదామా? మారుద్దాం. ఏం కాదా? ఎగ్ ఫ్రైడ్ రైస్ తెలుసు కదా? అయితే ఆ రోజు ఎగ్ ఉండదు. ఓకేనా? ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చలేదంటే మీకు పాత చింతకాయ పచ్చడే. గురువారం పొద్దున మీకు ఉప్మా రవ్వ ఎనిక్కిచ్చేయండి అమ్మా. ఇచ్చేసి ఆ ఉప్మా రవ్వ బదులు మీరు పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకొని ఆనియన్స్ అండ్ ఆయిల్ కొంచెం తీసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. 226 ఎగ్స్ కొట్టిపోయాలి. వేసిన తర్వాత అది బాగా మంచిగా పొరటు చేసి రైస్ ఉడకబెట్టి ఆ రైస్ దాంట్లో గుమ్మలిచ్చి ఫ్రై బాగా తిప్పేసి మాకు వీడియో పెట్టాలి. మీరు నెంబర్ ఇస్తా. మీరు బాగుందో లేదో నాకు గురువారం నాకు వీడియో పెడుతుంది మేడం. ఓకేనా? మీ కోరిక నెరవేర్చిన మీ బద్ధ శత్రువుకు స్వస్తి పలికేశాం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఓకే? చైర్మన్, విద్యా కమిటీ చైర్మన్. ఏమన్నా ఉన్నాయా ప్రాబ్లమ్స్? చాలా ఉన్నాయి సార్. అసలు మాకు హెచ్ఎం మేడమే రాదు సార్. ఇన్ఛార్జ్ అంట. ఈ ట్రైబల్ హాస్టల్ గర్ల్స్ది చెప్పు. ఇంకా 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వస్తుంది సార్ మేడం. ఆ కాయగూరలు కానీ 4-5 రోజులకి ఒక్కసారి తీసుకొస్తారు సార్ ఆదోన్ నుంచి. మేము ఏమంటున్నాం, ఇక్కడే తీసుకునేది మేడం, దగ్గరలో బాగుంటుంది మనకి. రాసుకోయా. ఆదోన్ నుంచి దాదాపు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్. ఆదోన్ నుంచి 4-5 రోజులకు ఒకసారి తెస్తున్నారంట. ఇక్కడ లోకల్గా కొనకుండా అదొకటి, అవి రాసుకో. ఆమె హెచ్ఎం ఆ ప్రిన్సిపల్ ఏమన్నా ఇన్ఛార్జిని పెట్టి ఆమె ఉండడం లేదంట. ఆమెకి ఏమైనా వేరేది ఇంకోటి ఉందేమో, అది రాసుకో. ఇంకా ట్రైబల్ ఈ వారంలో మరి నాకు ముందు తగలకపోతుంది. మరి పిల్లల్ని అడిగినా నేను ఎగ్స్ డైలీ ఇస్తా ఉన్నారని చెప్పినారే. మేము కూడా రోజు వచ్చి మేము చైర్మన్ అయినప్పటి నుంచి చూస్తున్నాం. రైస్ ఇస్తున్నారంటే ఎగ్స్, అది రాసుకో. ఇంకా పిల్లలకి అన్నం కూడా సరిగ్గా చేయడం లేదు సార్. పొద్దున్న మీరు వచ్చినారేమో వాళ్ళు చేసినారు, కానీ మేము ఎన్నోసార్లు, నేను ఒక్కనే కాదు మా ఊరు పిల్లలు చికెన్ విపరీతంగా తెచ్చారు ఈరోజు. నేను అప్పుడే అనుకున్నా మీరు వస్తారని తెలుసు. మాకు చెప్తే మేము ఎక్కడ వాళ్ళది బండారం మొత్తం చెప్పేసామని వాళ్ళు చెప్పలేదు మాకు. మీరు వస్తారని ఎవరైనా అధికారులు వస్తే మంచిగా చేసి పెడతారు సార్. అధికారులు ఎవరు రాలేని పక్షాన ఎంఈఓ మేడం ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం. మేడం కూడా చెప్పండి. మేము ఎన్నిసార్లు నా బండి మీదే తొలగిపోయి, మేడం ఇగో ఈ సమస్యలు ఎట్లుంది మేడం, మాకు పరిష్కారం. ఎంఈఓ గారు కొంచెం చూడండి. గిరిజన్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరండి? నెంబర్ తెలుసమ్మా? ఇవ్వండి, మనం రాత్రికి మాట్లాడదాం. ఆ నెంబర్ తీసుకో. ముస్లిం మేడం అంట, గిరిజన్ స్కూల్స్. అదే గర్ల్స్ హాస్టల్ చూశాను, అదే చెప్తున్నారు. ఎందుకమ్మా ఇన్ఛార్జ్ పెట్టారు లేరా ప్రిన్సిపల్? అదే అనుకున్నా నేను. ఇంకా భోజనం అయితే అక్కడ సరిగా అస్సలు చేయడం లేదు. నేనే ఎగ్స్ వారానికి 2 ఇస్తున్నారా? ఈ వారంలో 2 సార్లు ఇచ్చినారు సార్. అసలు ఎగ్స్ మేడం ఏం మేడం అంటే నేను ఏం చేస్తున్నా అంటాను. ఆ మేడం ఫోన్ చేసి చెప్తే ఫోన్ లిఫ్ట్ కానీ చేస్తారు, ఫోన్ చేస్తే లిఫ్టే చేయదు అసలు. మీ ఫుడ్ విషయంలో మటుకు నేను న్యాయం చేస్తాను ఖచ్చితంగా. ఒక పేరెంట్ ఈ విధంగా మాకు ఒక విద్యా కమిటీ చైర్మన్ ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నారు చూసేదాన్ని మటుకు మేము వచ్చినప్పుడు అంతా షో చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఏం సరిగా లేదని చెప్పి నేను గట్టిగా చెప్తాను.